అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నెల్లూరు వెళ్ళారు. ఎందుకయ్యా అంటే క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసులో జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని విపరీతంగా బహిరంగ సభలో సిగ్గు లజ్జ వదిలేసి చెల్లి వరసయ్యే ఆడకూతురిని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడో మీరు అందరు చూశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి రోజా గారిని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు ఏదో అన్నారని దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం విందాం ఆయన ఏం మాట్లాడతాడు. నగరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు, చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలు కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ తిట్టులు తిడుతూ దాడి. ఈయనకి ఇప్పుడు రోజమ్మ ఏం తప్పు చేసిందని భానుప్రకాష్ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడిగాడు. రెండోది హారిక, ఎవరైతే కృష్ణా జిల్లాకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉన్నారో ఆవిడ కారు ఆపేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసి ఆ కారు అద్దాలు పగలగొట్టి ఆవిడని హేయంగా తిడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇది మీరు నేర్పిన విద్య కదా నీరజాక్ష, మీరే కదా నేర్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీ సాక్షిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ ఇష్టం వచ్చినట్లుగా దూషించి భువనేశ్వర్ గారిని ఎక్కిలి నవ్వులు నవ్వావు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఎక్కిలి నవ్వులు మామూలు ఎక్కిలి నవ్వులు కాదు, ఎక్కలు పక్కపక్కలు. చంద్రబాబు నాయుడు గారు అంత బాధతో వాళ్ళ భార్యని అంటే ఆయన అసెంబ్లీలో శపథం చేసి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ కిరాయి మనుషుల చేత జగన్మోహన్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లు కాసపడి విపరీతంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళలాగా వాళ్ళతోటి ఎన్ని మాటలు మాట్లాడిచ్చాడు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు ఏదో కావాలని చేసేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అంతా డ్రామా చేస్తున్నాడని మాట్లాడించలేదా నువ్వు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు నీకు రోజా ఆడపిల్లలాగా కనపడిందా? గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలని గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటే ఆవిడ మాటలన్నీ నీకు విన్న సొంపుగా ఉన్నాయా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా తప్పు జరిగితే తప్పు అని చెప్తే అది మాత్రం నువ్వు సహించవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని సమర్థిస్తావా? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నావా అసలు ఆ మాటలు? నువ్వు ఇంట్లో మీ ఆవిడకి చూపించు ఒకసారి ఆ మాటలు. లేదా మీ ఇంట్లో తల్లి చెల్లి ఎవరు లేరు కదా, మీ సునీత కూడా వదిలేసా, ఈ అవినాష్ రెడ్డి గారి భార్యకైనా చూపించు ఒకసారి. వాళ్ళు ఆ మాటలు కరెక్టే అంటే అప్పుడు వచ్చి నువ్వు మాట్లాడు. నువ్వు ఏం జరిగిందని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళావు, ఆయన ఇంటి మీద దాడి జరిగిందని కదా నువ్వు వెళ్ళావు. ఆ దాడి ఎందుకు జరిగింది? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు అలా మాట్లాడటం తప్పు అని చెప్పే సంస్కారం ఉందా నీకు? పైగా నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి లోపలేశారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతావా? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం తప్పు చేశాడో నీకు తెలీదా? క్వాడ్జి మైనింగ్ లో 250 కోట్ల రూపాయలు విలువ చేసే క్వాడ్జిని అక్రమంగా నీ ప్రభుత్వ అండా నీ అండా చూసుకొని మైనింగ్ చేసేసి చెన్నై పోర్టు ద్వారా ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన మాట వాస్తవం కాదా? అనిల్ కుమార్ యాదవ్ నెక్స్ట్ ఉన్నాడు, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. దాంట్లో అనుమతులు లేకుండా మాచర్ల నుంచి మందుగుండు సామాగ్రి తెచ్చి ఆ మైన్స్లో పేలుడు పదార్థాలు వాడిన మాట వాస్తవం కాదా? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం తప్పు చేశాడని అడుగుతావా? రేపో మాపో తండ్రి లేని పిల్లోడిని, అసలు నాకేమీ తెలీదు, నేను కేవలం బట్టలు నొక్కుతానే ఉన్నా మీ అందరి కోసం బట్టలు నొక్కటం చంద్రబాబు నాయుడు సహించలేక, లోకేష్ సహించలేక నన్ను తీసుకెళ్ళి లోపలేస్తున్నారని కూడా మాట్లాడతావు నువ్వు. ఓకే, పైగా ప్రెస్ మీట్ అని తెలిసి కనీసం దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి చెప్పు తీసుకొని కొట్టాడా? అసలు వాళ్ళు ఏ సంవత్సరంలో కాలేజీలో ఉన్నారో ఆయన బ్రాంచ్ ఏంటో ఈయన బ్రాంచ్ ఏంటో, అసలు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డికి ఎంత సీనియరో ఈ విషయాలని తెలుసా నీకు?
అసలు పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడిని కొట్టేంత సినిమా ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నీ దగ్గర వాగాడో, మరి మిథున్ రెడ్డి వచ్చి నీకు సొల్లు కబుర్లు చెప్పాడో తెలీదు. నువ్వు ఇది రెండోసారో మూడోసారో ఈ మాట మాట్లాడడం. ఒకసారి తాడేపల్లి కొంపలో మాట్లాడో, ఇప్పుడు బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలా చేశాడు కాబట్టి దాని మీద కక్ష ఇప్పుడు సాధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 1996 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి. 2014 నుంచి 2019 దాకా ఉన్నాడు. 2024 నుంచి 2029 దాకా ఉంటాడు. ఓకే, కక్ష సాధించడానికి 1996లో ఇంకా ఎవర్ గ్రీన్ మనిషి ఆయన, ఇంకా యవ్వనుడు, మంచి నీ వయసులో ఉన్న వ్యక్తి. అట్లాంటి టైంలో చిటికేస్తే ఎక్కడున్నా పొంగనూరులో ఉన్నా ఇంకో చోట ఉన్న పెద్దిరెడ్డి తలలు తీసేసేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు అయ్యే ప్రోత్సహించేవాడే అయితే అసలు నువ్వు జైల్లో నుంచి బయటకు వస్తావా? నువ్వు బెయిల్ మీద 13 ఏళ్ళు ఉంటావా? మా కర్మకు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తావా? సంవత్సరం 3 నెలలు అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నిన్ను ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇంత టైం ఇస్తాడా నీకు? చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అదైతే హత్యలు చేయటం, దారి దోపిడీలు చేసిన వాళ్ళని ప్రోత్సహించడం, గంజాయి తాగే వాళ్ళని ప్రోత్సహించడం, బెట్టింగ్లు వేసే వాళ్ళని ప్రోత్సహించడం, మామిడికాయలు తెచ్చి రోడ్ల మీద పోయటం, క్వాడ్జి కుంభకోణాలు చేసిన వాళ్ళని ప్రోత్సహించడం, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళకి అండగా ఉండడం, రేపు ఇసుక స్కామ్లో గన్నుల స్కామ్లో అరెస్ట్ అయ్యే వాళ్ళకి అండగా ఉండడం, భూములు కొట్టేసిన వాళ్ళకి అండగా ఉండడం, కొన్ని వేల కోట్ల రూపాయలు దొబ్బేసిన ప్రతి ఒక్కళ్ళకి వచ్చి వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడటం, ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కాదా? నీలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అసలు రాజకీయాలకు పనికొస్తాడా? మీ బాబాయి బాత్రూంలో అవినాష్ రెడ్డి మనుషుల చేత చంపేయబడితే నారాసుర రక్తచరిత్ర అని రాసావు నువ్వు, సిగ్గు లేకుండా మీ సాక్షిలో. మరి దానికి సాక్షి అని పేపర్కి పేరు ఎట్టబెట్టారో, మరి ఆ చచ్చిపోయిన మహానేత అనే మీరు ఆయనకి ఆ పేరు ఎట్లా సజెస్ట్ చేశారో ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లా. మీ బాబాయ్ హత్య కేసులో మీ సొంత చెల్లెలకి, మీ బాబాయ్ కూతురికి న్యాయం చేయలేని నువ్వు, సొంత చెల్లెల్ని ఆస్తుల కోసం మీ తల్లిని కోర్టుకు లాగిన నువ్వు, సొంత చెల్లెల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసిన నువ్వు, నీ కోసం 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే షర్మిల గారిని నువ్వు ఇంట్లోంచి బయటకు పంపేసి ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి కొడుకు పెళ్లికి కార్డు ఇవ్వడానికి వస్తే పచ్చ చీరలు కట్టుకొని వాళ్ళని కలుస్తుంది వీళ్ళని కలుస్తుంది అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగ సభల్లో ఆవిడను విమర్శించిన నువ్వు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అసభ్యంగా సంస్కారహీనంగా బహిరంగ సభల్లో మాట్లాడిన నువ్వు, ఈరోజు రోజా గురించి, ఏది రోజా ఆవిడ ఒక సిద్ధాంతి, నువ్వు ఒక వేదాంతి, మీరు వేదాలు చెప్తా ఉన్నారు, ఆవిడ సిద్ధాంతాలు చెప్తా ఉంది, మా కర్మకు మేము వింటున్నాం. ఇక్కడ తెలుసుకో, పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టాడు, ఇట్లాంటి పిచ్చి మాటలు, పోరంబోకు మాటలు, ఈ బురద తీసి మేము ఎట్లాగో బురదలో పొరులాడుతున్నాం కదా, మేము పొరులాడే బురదను అందరికీ అతికించాలని చెప్పి అవాస్తవాలను ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నీ మీద 31 కేసులు ఉన్నాయి, ఇంకెందుకులే ఆ 31 సార్లు ఆడు భస్మం అయిపోవడానికని ఆగుంటాడు. ఈ విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నందుకు నీ మీద డిఫర్మేషన్ కేసు వేసాడు అనుకో, ఏమైపోతావు? నువ్వు అక్రమంగా సంపాదించిన భారతీయ సిమెంట్ దగ్గర నుంచి నువ్వు షెల్ కంపెనీల ద్వారా పెట్టించిన కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అన్నీ కక్కిస్తారు బయటికి. ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్పడం? నువ్వు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? నువ్వు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఎంత అసభ్యంగా మాట్లాడారు మీ వాళ్ళు. మీ పోసాని కృష్ణమురళి, నువ్వు ఒక పదవి కూడా ఇచ్చావు కదా గవర్నమెంట్లో, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎంత దారుణంగా మాట్లాడారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ మహిళలను ఉద్దేశించి, నారా బ్రాహ్మణి గారిని ఉద్దేశించి ఎన్ని తప్పుడు వార్తలు సృష్టించి సమాజం మీద వదిలేరు. ఈరోజు నువ్వు వచ్చి మహిళల మీద ఏదో నీ గౌరవం ఉన్నట్టు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో శ్రీరాముడు అయినట్టు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదో ధర్మరాజు అయినట్టు, నువ్వేదో మహాత్ముడు అయినట్టు ఈ బిల్డప్పులు ఆపేయి. నువ్వెన్ని సొల్లు మాటలు చెప్పినా నిజాలు తెలుసుకునే పనిలో చాలా ఫాస్ట్గా ఉన్నారు. అరచేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఫోను గన్నని నువ్వే అన్నావు, ఆఖరికి ఫోన్ను కూడా గన్నతో పోల్చిన నీచ మనస్తత్వం నీది. ఓకే, ఆ ఫోన్లో నువ్వు చెప్పే అబద్ధాలా నిజాలా అనేది ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏదో విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. జగన్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అంటే జగన్ జన్మలో నిజాలు అనేవి లేవు, జగన్ జీవితమే అబద్ధమైన జీవితం అని చెప్పి అది చూపెడుతుంది. సో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడటం, రోజా లాంటి మనుషులను కూడా వెనకేసుకొని రావటం, కొన్ని 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ చేసిన వాళ్ళకి అండగా నిలబడటం, గంజాయి తాగిన వాళ్ళకి అండగా నిలబడటం, బెట్టింగ్లు వేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి వెళ్ళి నువ్వు సంఘీభావం తెలపటం, మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి బస్తాలు దొబ్బేయటం,
మామిడికాయలు రోడ్ల మీద వేయటం, ఇట్లాంటివి ఆపే, దయచేసి ఆపే. ఇట్లాంటి ఆపేస్తే ఆ 11 అన్న ఉంటుంది, లేకపోతే ఆ 11లో ఒకటి కూడా పోయిద్ది ఈసారి. ఆ ఒకటి కూడా నువ్వు గెలవో, ఎవరో గెలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకో. నమస్తే.